సైన్స్, మనకి తెలిసిన సైన్స్ ఒకటి, యాక్చువల్ సైన్స్ వేరే ఉంది మనకి. అయితే మనం సైన్స్ అనుకున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్న సైన్సే గుర్తొస్తూ ఉంటుంది. ఇది ఒక ఎల్కేజీ సైన్స్ అని చెప్పొచ్చు మనం. ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద ఉన్న మానవులందరూ మూడవ పరిధి దృష్టికోణం నుంచి చూస్తే ఒక మామూలు సైన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే తెలుసు. కానీ నిజానికి ఈ సైన్స్ అనే పదానికి చాలా అర్థం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే సైన్స్ అనేది ఇట్స్ యూనివర్సల్. ఈ సృష్టి మొత్తం సైన్స్ మాత్రమే ఉంది. మనం ఏదైతే సైన్స్ అని అంటున్నామో దానికి మించిన సైన్స్ ఈ సృష్టిలో ఉంది. ఏదైనా తీసుకోండి, సైంటిఫిక్గా ఆలోచిస్తే ఉన్నదంతా సైన్సే. ఈ క్రియేషన్ మొత్తం మీరు అర్థం చేసుకుంటే ఇదంతా సైన్స్ అని మీకు అర్థమవుతుంది. క్రియేటర్ కూడా ఎలా వర్క్ చేస్తున్నాడు, దీని వెనకాల ఉన్న డైనమిక్స్ అన్ని సైన్సే, కాస్మిక్ సైన్స్. ఈ కాస్మిక్ సైన్స్ అనేది ఎంత హయ్యర్ లెవెల్లో ఉంటుందంటే 5వ పరిధికి సంబంధించిన మానవులందరూ కూడా ఈ కాస్మిక్ సైన్స్ని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు స్పేస్ షిప్స్లో తిరగగలుగుతున్నారు. ఇంకా పెట్రోలు డీజిల్ వాహనాలు వాడకుండా చక్కగా ఫ్రీ ఎనర్జీ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు అంతరిక్షంలో ప్రయాణించగలుగుతున్నారు. ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటో తెలుసా? అసలు ఈ సృష్టిలో ఉన్నదంతా ఎనర్జీ మాత్రమే. ఆ ఎనర్జీని యూటిలైజేషన్లోకి తెచ్చుకోవడం ఎలా, అదే సైన్స్ ఇక్కడ. అంత ఉచితంగా మనకి అందజేయబడుతోంది ఫ్రీ ఎనర్జీ. దాన్ని మనం తీసుకొని మనం వాడుకోవటం అన్నది ఇక్కడ సైన్స్గా చెప్పబడుతుంది. దాన్నే వాళ్ళు అడ్వాన్స్డ్ సైన్స్ అన్నారు, కాస్మిక్ సైన్స్. దానివల్ల ఈ స్పేస్ షిప్స్ అన్ని ఇప్పుడు నడుస్తున్నాయి. మనము ఈథర్ అనేది చెప్పుకుంటాం. ఈరోజు ఈథర్ గురించి కంపల్సరీగా మాట్లాడాలి. ఎక్కడైతే ఫ్రీ ఎనర్జీ టెక్నాలజీ ఉందో అక్కడ ఈథర్ గురించి కంపల్సరీగా మాట్లాడాలి. ఎందుకంటే ఈథర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఈథర్ అంటే ఏం లేదు, ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న శక్తిని అన్ని విశ్వాలకి ఈక్వల్గా ప్రసారం చేయడానికి ఒక నెట్వర్క్ ఉంది, ఒక పొర. అది ఈథర్ అనే పొర. ఈ పొరే అసలు అన్నిటికీ మూలం. అంటే భగవత్ శక్తిని అందరికీ అంతటికీ ప్రసారం చేసేది ఈ ఈథర్ అనే పొర. ఓకే, ఈ ఈథర్లోనే ఎలక్ట్రిసిటీ ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ ఏంటి? భగవంతుడి ఎలక్ట్రిసిటీ. అది ఆ ఎనర్జీలోనే ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మీరు ఒక మెర్కాబా చేతిలో పట్టుకున్నారనుకోండి, అందులో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కాబట్టే కదా మీ బాడీ దానికి ట్యూన్ అవుతుంది. అయితే మీ బాడీ దానికి ట్యూన్ అవ్వడానికి మీ లోపల కూడా ఒక ఎథిరిక్ బాడీ ఉంటుంది. అంటే ఈథర్కి సంబంధించిన ఎథిరిక్ బాడీ మీ బాడీలో కూడా ఉంది. ఈ ఎథిరిక్ బాడీనే మీరు యూటిలైజ్ చేసుకొని బాహ్య ప్రపంచంలో ఉన్న కరెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న కరెంట్ని ఈ ఎథిరిక్ బాడీ ద్వారా మీరు మీ బాడీకి, ఫిజికల్ బాడీకి యూజ్ చేసుకుంటారు. అందుకే మీ బాడీలో చూడండి కరెంటే ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే మీకు ఎక్కడో కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే ఇక్కడికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలిసిపోతుంది. అలాగే మీ బాడీ ఫంక్షన్స్ అన్ని కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇటు అటు ఎలక్ట్రిసిటీ రన్ అవుతూ ఉంటుంది బాడీ అంతా, మీ ఎథిరిక్ బాడీ ద్వారా. మరి ఈ బాడీ ఫంక్షన్స్ అన్ని ఎలక్ట్రిసిటీ వల్లనే నడుస్తూ ఉన్నాయి పర్ఫెక్ట్గా. సో కాబట్టి ఈ చైతన్యానికి ఫిజికల్ బాడీకి మధ్యలో ఏముంది? ఈ ఎథరిక్ బాడీ ఉంది. ఈ ఎథరిక్ దేని నుంచి తీసుకుంటుంది కరెంట్ని? ఈథర్ నుంచి తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు ఇదే ఫార్ములాని వీళ్ళు ఏం చేశారు? సైంటిఫిక్గా ఒక స్పేస్ షిప్కి కూడా ఉపయోగపడేలా చేశారు. దాన్ని సైన్స్ అంటాం మనం. ఇక్కడ మనం ఎలా అయితే ఎథరిక్ బాడీ ఉందో మన స్పేస్ షిప్కి కూడా ఏంటంటే ఆ ఈథర్ నుంచి కరెంట్ తీసుకుంటుంటుంది. అది తీసుకొని ఇంకా అది కంటిన్యూ. ఈథర్లో కరెంట్ అంటే ఏంటి? శాశ్వతమైన కరెంటు, అది ఫ్రీ టోటల్గా. సో ఆ భగవంతుడి యొక్క కరెంటుని తీసుకొని స్పేస్ షిప్స్ రన్ అవుతూ ఉంటాయి. అందుకే దాని లోపల ఎన్ని అసలు స్పెషాలిటీస్ ఉంటాయంటే, అది కాలంలో వెనక్కి ప్రయాణించగలదు, ముందుకి ప్రయాణించగలదు, వర్తమాన క్షణంలోనూ ఉండగలదు. ఎలా అంటే అలా ఏ డైమెన్షన్కైనా వెళ్ళగలదు. 3rd డైమెన్షన్ నుంచి 12th డైమెన్షన్ వరకు దాని యొక్క కెపాసిటీని బట్టి అది వెళ్ళగలదు. అంటే ఏంటి? ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? హ్యూమన్ బాడీ నుంచే వచ్చింది. సైన్స్ అంతా ఎక్కడుందో తెలుసా? ఫస్ట్ సైన్స్ అనేది స్టార్ట్ అయ్యేది ఎక్కడో కాస్మిక్ సైన్స్. దీన్ని నేను యూటిలైజేషన్లోకి తెచ్చుకోవాలన్నా, దీన్ని నేను అర్థం చేసుకోవాలన్నా, నేను ఎక్కడో కాస్మోస్కి వెళ్ళాలి, కాస్మోస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి బోధించాలి అని అనుకుంటారు. కానీ కాదు. మొత్తం ఈ సృష్టిలో వ్యాపించి ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీ ఫిజికల్ బాడీలో ఉంది. మీ ఫిజికల్ బాడీ మీరు అనుకుంటున్నట్టు
సాధారణమైన శరీరం అయితే కాదు. దీని లోపల అనంతమైన నాలెడ్జ్ ఉంది, అనంతమైన ఎలక్ట్రిసిటీ ఉంది, అనంతమైన కాన్షియస్‌నెస్ అంటే సుప్రీం కాన్షియస్‌నెస్ యొక్క భాగం గదా ఇది. సో, మీ లోపల ఆ చైతన్యం గూడా ఉంది. ఆ దివ్య చైతన్యం. ఇంకా ఎన్నో ఫ్యాకల్టీస్ ఉన్నాయి నీ బాడీలో. ఈ సైన్స్ మొత్తం మీ బాడీ మొత్తం సైన్స్‌తో నిండిపోయి ఉందన్నమాట. ఆ సైన్స్ ఎంత గొప్పదంటే మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోవచ్చు. చాలా ఈజీగా. ఎందుకంటే హ్యూమన్ బాడీ దానికి మీకు హెల్ప్ చేయగలదు. అంటే భగవంతుడితో కనెక్టివిటీని ఇది అవలీలగా పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్యాకల్టీస్ అన్నీ కూడా ఆ సైన్స్ నుంచే ఉద్భవించాయి. మన బాడీలో ఉన్న వాటిని చూసే మనము ఒక కంప్యూటర్‌ని తయారు చేసాం. అలాగే ఒక స్పేస్ షిప్‌ని తయారు చేసాం. మన బాడీ ఎనీ డైమెన్షన్‌కి వెళ్ళగలదు. అలాగే స్పేస్ షిప్ కూడా ఏ డైమెన్షన్‌కైనా వెళ్ళగలదు. అలాగే ఇదే బాడీ గతంలోకి కూడా వెళ్ళగలదు. అలాగే భవిష్యత్తులోకి కూడా ప్రయాణించగలదు. ఇవన్నీ నేను క్యాపబిలిటీస్ దీనికుండే పవర్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ బాడీకున్న సామర్థ్యాలేంటి? ఫ్యాకల్టీస్ ఏంటనేది మీరెప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే సొసైటీ మీకు ఆ గ్యాప్ ఇవ్వలేదు. మీరు ఓన్లీ హ్యూమన్ బాడీ అంటే దీనికేదైనా అయితే డాక్టర్ దగ్గరికి పోవటం అన్నంత వరకే ఆలోచిస్తున్నారు మీరు. దీన్నే కష్టపెట్టి దీనితో జీతం సంపాదించి దానికే భోజనం పెడుతున్నారు రివర్స్‌లో. ఇదంతా ఒక రివర్స్ జరుగుతా ఉంటది. ఇక్కడంతా ఆపోజిటే జరుగుతూ ఉంటది. కానీ దీనికున్న ఫ్యాకల్టీస్‌ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ సైలెంట్‌గా జాబులు మానేసి ప్రశాంతంగా దీన్ని క్రియేషన్ కోసం వాడడం మొదలుపెట్టారు. ఇది చాలా సులభం. అది ఎవరైనా చేయొచ్చు. చాలా మంది చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకే గొప్ప విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇక్కడ నాలెడ్జ్ లేక కాదు. ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్‌నే నేను తీసుకుంటున్నా. ఈ సృష్టిలో ఉన్న నాలెడ్జ్ ఈ ప్రపంచంలో ఉంది. ఈ సృష్టి మొత్తంలో ఉన్న నాలెడ్జ్ అంతా ఈ ప్రపంచంలోనే ఉంది. మీకు ఆ విషయం తెలీదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఎందుకు తీసుకురాబడింది? అది డివైన్ ప్లాన్‌లో భాగంగా ఇంటర్నెట్ వచ్చింది. లేకపోతే ఇంకో 100 సంవత్సరాల దాకా ఇంటర్నెట్ వచ్చే ఛాన్సే లేదు మన ఎర్త్‌కి. ఎందుకంటే అంత వెనకబడి ఉన్నారు మనోళ్ళు. చిన్న చిన్న రాకెట్లు తయారు చేసుకుంటూ పక్క గ్రహానికెళ్ళాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ మూన్ మీదకి ఇప్పటి వరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే అంత చిన్న లెవెల్‌లో ఉన్నాం మనం. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదంతా యూనివర్స్ లెవెల్‌లో ఉన్నదంతా ఈ భూమి మీదే ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది ఇప్పుడు మనకి. ఇంటర్నెట్‌లో గొప్ప గొప్ప వాళ్ళు ఛానెలింగ్స్ చేసి హైయర్ డైమెన్షన్ విషయాలన్నీ ఈ సమయంలో భూమి మీద ఇస్తున్నారు. అలాగే ఎన్నో వెబ్‌సైట్స్ ఆల్రెడీ గ్రహాంతర వాసులే మెయింటైన్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలీదు. ఎందుకంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు గాబట్టి. ఇప్పటివరకు ఇలాంటివి ఒకటుంటాయని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మీరు మీ సమస్యల్ని క్లియర్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు. మీ కర్మల్ని క్లియర్ చేసుకునే క్రమంలో ఉన్నారు. నిజానికి కర్మలే ఉండవు. సమస్యలనేవి లేవు నిజానికి. అసలు ఈ సృష్టిలో సమస్య అనేది ఉండదెప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతీదీ మీ మంచి చేయడానికే ఉంది. ఇక్కడ భగవంతుడెప్పుడు సమస్యని సృష్టించలా. భగవంతుడెప్పుడు ఒక బ్యాలెన్స్‌ని సృష్టించాడు. మిమ్మల్ని సరిచేయబడుతూ ఉంటారు. అంటే మీరు రాంగ్ వేలో ఎళ్తున్నప్పుడు సరిచేయబడటమే కష్టము అంటే. ఏం లేదు. దాన్ని మీకు కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కష్టం దాకా తెచ్చుకుంది మీరే. దాన్ని ఫస్ట్‌లో సాఫ్ట్‌గా చెప్తే వింటే గనక మీరు అది కష్టంగా మారదు. అంటే మొదట్లో మీకు ధ్యానం గురించి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు మొదట్లోనే దీన్ని సీరియస్‌గా తీసుకొని ధ్యానం చేసి ఉంటే కొంతకాలం కొన్ని సంవత్సరాల తర్వాత ఈలోపది మీ బాడీలో పూర్తిగా యాక్టివేట్ అయిపోతుంది. అంటే మీరు మీ బాడీని ఒక సిస్టమాటిక్‌గా ఒక లెవెల్‌కి తీసుకురాగలుగుతారు. ఎట్లా? మీ మైండ్‌ని శూన్యం చేసుకోవడం ద్వారా. దానివల్ల మీకు కావాల్సినవన్నీ మీకు అందుతాయి. కానీ అలా కాకుండా మీరేం చేస్తారంటే, కొంచెం సాఫ్ట్‌గా చెప్పినప్పుడు వినరు కాబట్టి దాన్ని హార్ష్‌గా మీ జీవితంలోకి వస్తాయి పరిస్థితులు. ఎందుకొస్తాయి? ఇక్కడ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. కర్మలనేవి ఉండవసలు. ఈ ప్రపంచంలో భగవంతుడు కర్మల్ని సృష్టించలా, సమస్యల్ని సృష్టించలా, రోగాల్ని సృష్టించలా. ఇవన్నీ సృష్టించింది మానవుడు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇగో అది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇగో. కర్మలన్నా ఇగోనే ఇంకది. మీరు ఏదన్నా ఇగోనే. సమస్యలున్నాయన్నా ఇగోనే. యాక్చువల్లీ ఇక్కడ సమస్య ఎందుకొస్తుందంటే సరి చేయబడుతున్నారు అని అర్థం. సో, మీరు సృష్టి లెవెల్‌లో ఆలోచిస్తే అది సృష్టి లాంగ్వేజ్‌లో అది సరి చేయటం. కానీ మీ లాంగ్వేజ్‌లో అమ్మా! ఇంత పెద్ద కష్టం వచ్చింది నాకు. దీన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి? ఇది తలకు మించిన సమస్య అని కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇక కొంతమందేమో భగవంతుడిని తిడతా ఉంటారు. కొంతమందేమో సిస్టమ్‌ని తిడతారు. ఇదంతా భగవంతుడు ఎలాగో తెలీదు గదా! మనకి. మనకు అందుబాటులో ఎవడున్నాడంటే సిస్టమ్‌ని తిడతా ఉంటాడు.
సో ఏది ఏమైనా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనని కాపాడట్లేదు అని. సో కాబట్టి ఫైనల్‌గా ఇక్కడ జరిగేది ఏంటంటే, మీరు అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల నీ చుట్టూ ఎన్విరాన్మెంట్‌ని మీరు బ్లేమ్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ అండర్‌స్టాండింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ అండర్‌స్టాండింగ్ బయట లేదు. ఈ సొసైటీ ఎప్పటికీ మీకు అర్థమయ్యేలా మీకు బోధించదు. అసలు వాట్ ఈజ్ సైన్స్ అనేది మీకు ఎప్పటికీ బోధింపబడదు. సైన్స్ అంటే హౌ టు అప్రోచ్ గాడ్ అనేది సైన్స్ అసలిక్కడ. ప్రతి ఒక్కడు గాడే అయినప్పుడు, అంటే భగవంతుడే అయినప్పుడు, ఆ భగవంతుడి యొక్క శక్తుల్ని మనలో ఎందుకు జాగృతం చేసుకోకూడదు అన్న విషయాలని ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు బోధించాలి గదా! ఎవరైతే శక్తుల్ని జాగృతం చేసుకున్నాడో వాడికే ఇవ్వాలి సర్టిఫికేట్లు. వాడికే డాక్టరేట్ ఇవ్వాలి. వాడికే ఇంకేదో ఇవ్వాలి. ఈ శక్తుల్ని వీళ్ళు ఇంకా ఫుల్‌గా చక్రాలు ఇవన్నీ. కానీ నిజానికి వాడికి అవన్నీ అవసరం లేదు. కానీ అలాంటి వాళ్ళని గౌరవించడం, సత్కరించడం మన ధర్మం. ఎవరైతే హైయర్‌కెళ్ళిపోయారో, వాళ్ళ ఫ్యాకల్టీస్‌ని డెవలప్ చేసుకున్నారో, ఈ ప్రపంచానికి నిదర్శనంగా ఉన్నారో, వాళ్ళందరికీ నిజానికి డాక్టరేట్స్ ఇవ్వాలి. కానీ ఈ సమయంలో ఈ ప్రపంచంలో ఇప్పటివరకు గొప్పవాళ్ళుగా కీర్తించబడ్డ వాళ్ళు, డాక్టరేట్స్ తీసుకున్న వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వాళ్ళు, పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళెవ్వరికీ మూలాధారం కూడా యాక్టివేట్ అవ్వలేదు. వాళ్ళందరూ నార్మల్‌గానే ఉన్నారు. అదొక ఇగోయిస్టిక్‌గా ఉన్నారంతే. నేను ఫలానా అని చూపించుకోవడానికి తప్ప అది ఇంకేం లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాంటి మనం ఒక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఇక ముందు ఈ డాక్టరేట్‌లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ఆరాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే నిజంగా ఎదిగిన వాడికి డాక్టరేట్ అవసరంలా. అది. సో, కాకపోతే ఈ టైంలో పత్రిజీకి కూడా డాక్టరేట్ ఇచ్చారు. అది వేరే విషయం. కానీ అది ఎవరో మన ఇండియా వాళ్ళు ఇవ్వరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటిది. మన ఇండియాలో ఎవడైనా గొప్ప మహనీయుడు ఉంటే ఆడికి డాక్టరేట్ ఇవ్వాలన్న ఐడియా కూడా రాదు మనోళ్ళకి. ఎవరో అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు ఈయనకి డాక్టరేట్. ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళే గుర్తుపడతారు గొప్ప వాళ్ళని. మన లోపల వాళ్ళు ఎప్పుడు ఎవరు గుర్తుపట్టరు. సో, కాబట్టి మన ప్రపంచం ఇలాంటి సొసైటీ నడుస్తుంది గాబట్టే మన పిరమిడ్ సొసైటీ ఇండియాలో ఆవిర్భవించింది. ఎస్పెషల్లీ తెలంగాణ. సెంటర్ ఆఫ్ ద ఇండియా. అక్కడి నుంచే స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ అంతా. సో, అట్లా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ యూనివర్స్‌లో ఉన్నదంతా సైన్సే అని మీరు అర్థం జేసుకోవాలి. ఆ సైన్స్ మీ బాడీలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. బయటికెక్కడికెళ్ళక్కర్లా. అయితే ఈ సమయంలో నెట్వర్క్ ఎంత పెద్దదంటే, ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అయిందంటే, మీకు మీ బాడీకి సంబంధించిన విషయాలన్నీ చాలా సీక్రెట్స్ అన్నీ మీకు ఇంటర్నెట్‌లో దొరుకుతాయి. మీరు ఓన్లీ ఇప్పటివరకు బాడీ అనాటమీ మాత్రమే నేర్చుకున్నారు. అది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, లేకపోతే ఫిజిక్స్ గురించి కొంచెం తెలుసుకున్న వాళ్ళు. కొద్దిగా బాడీ అనాటమీ మీద ఐడియా ఉంది. అలా అని ఇంట్రెస్టింగ్‌గా ఏం చదవట్ల వాళ్ళు. అనాటమీ. ఎందుకంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్తే అనాటమీ వరకే తెలుసుకొని వదిలేశారు అందరూ. ఎందుకంటే అంతకు మించి వాళ్ళు ఎళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ గురువులు కూడా అంత సామర్థ్యం లేదు. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళలేరు. ఇప్పుడు అనాటమీ పనిచేస్తుంది. దీని వెనకాల ఉన్న కాన్షియస్‌నెస్ ఏంటి? దీని వెనకాల ఉండే గ్లాండ్స్ ఏంటి? దీని వెనకాల ఉన్న చక్రాస్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? ఈథర్ అనేది ఎలా పనిచేస్తుంది? అసలు హూ ఈస్ గాడ్? వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద బాడీ అండ్ ద గాడ్? భగవంతుడికి మన శరీరానికి ఉన్న సంబంధం. దీని గురించి చెప్పడానికి ఎవరు లేరిక్కడ. అయితే విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాడు చెప్పేది కూడా కాదిది. సాధన చేసి ఉండాలి. ఎంతో సాధన. ఎందుకంటే మనం సాధన చేయకుండా తెలుసుకున్న ప్రతీదీ అది నీకు ఉపయోగపడదు. మనం స్పిరిచువాలిటీలో నేర్చుకోవాల్సింది ఇదే. మనం గొప్ప గొప్ప పుస్తకాలు చదివేద్దాం. నేను ఆల్రెడీ 'రామ్‌తా' చదివేశా, 'షేర్' చదివేశా, 'నక్షత్రపతి' చదివేశా అని చెప్తా ఉంటారు చాలా మంది. 'నక్షత్ర లోకాలు' చదివేశా. పెద్ద పెద్ద బుక్స్ మా అల్మారాలో చూస్తే మీకు మేము చాలా బుక్స్ చదివాం అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మీ సాధనలో భాగంగా ఈ పుస్తకాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాయి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక పుస్తకం ఎందుకొస్తుందంటే మిమ్మల్ని తొందరగా హైయర్ డైమెన్షన్‌కి తీసుకెళ్ళటానికి. ఒక ఐడియా అంటే వాట్ ఈస్ వాట్ అని నీకు తెలియజేయడానికి పుస్తకం తెలియజేస్తుంది అంతే. కానీ దాని అనుభవం తీసుకోవాల్సింది మాత్రం మీరే. స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి. ఎందుకంటే మీరందరూ గత జన్మల్లో ఎన్నో సాధనలు చేసి ఉన్నారు. పెద్ద విషయం ఏం గాదిప్పుడు. ఇప్పుడొచ్చే ఇన్ఫర్మేషన్‌ని అనుభవంగా కన్వర్ట్ చేసుకోవడం పెద్ద విషయం గాదిది. అది గుర్తుంచుకోండి ఎప్పుడు. కాకపోతే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రతీదీ ఇంట్రెస్టే. ఇంట్రెస్ట్ ఉన్నవాడే ఈ క్లాస్‌లో కూర్చున్నాడిప్పుడు. అలాగే ఈ ప్రపంచంలో తెలుసుకోవాలి. ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్. ప్రజలందరికీ ఎక్స్‌టర్నల్ వరల్డ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని చూస్తారు. అది నీ ఇన్నర్‌కి సంబంధించిన రిఫ్లెక్షన్ ఎక్స్‌టర్నల్ వరల్డ్ అంతా. నీ జీవితంలో ఏదైతే ఉందో ఉద్యోగ, వ్యాపారాలు, ఆహారము, నిద్రలు ఇవన్నీ ఉన్నాయో, నీ ఇన్నర్ అలా ఉంది కాబట్టే నువ్వు ఔటర్‌లో అలా ఉన్నావు. నీ ఇన్నర్ గనక ఎక్స్‌ప్లోర్ చేసుకుంటే ఔటర్ మారిపోతూ ఉంటుంది ఎప్పుడు. ఔటర్ అనేది ఒక మూవీ లాంటిది. దాని ప్రొజెక్టర్ నీ లోపల ఉంటది.
నువ్వు నీ జీవితంలో ఎలాంటి స్నేహితులు ఉన్నారు? అంత భౌతికమైన వాళ్ళే ఉన్నారు, నా చుట్టూ చుట్టాలే ఉన్నారు, వీళ్ళ వల్ల నేను టార్చర్ అనుభవిస్తున్నా, నేను ఎదుగుతున్నా, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా అనుకుంటున్నారు అంటే ఈ ఘర్షణ బయటది కాదు, మీ లోపల. మీరు మనుషులు చుట్టాలు ఉండాలి, ఈ సొసైటీలో సాంప్రదాయాలు కూడా చాలా అవసరమే, లేకపోతే అవి పాటించకపోతే మన పరువు పోతుంది, సో నలుగురిలో మనం తిరగాలి కదా అని అనుకుంటూ మీ లోపల కొన్ని అభిప్రాయాలు బలంగా నాటుకుపోయి ఉన్నప్పుడు ఏముంటుందంటే మీ జీవితంలో డెఫినెట్గా చుట్టాలు ఉంటారు, సాంప్రదాయాలు ఉంటాయి, పాత పద్ధతులు ఉంటాయి, మీరు దాంతో పోరాడుతున్నట్టుగా కనబడుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ నిజానికి ఈ పోరాటం అంతా బాహ్యంలోది కాదు, మీ అంతర్ప్రపంచంలోది. మీ లోపలే మీరు కొన్ని సిద్ధాంతాలు బాగా ఉన్నాయి, బలంగా నాటుకుపోయి. దానివల్ల మీరు ఏం చేశారంటే మీ జీవితంలోకి మీ లోపల ఉన్న దాన్ని ఆకర్షించడం మొదలు పెడతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న సొసైటీలో మనం దానికి తగ్గట్టుగానే ఉండాలి అనే భ్రమ మీకు కలుగుతూ ఉంటుంది. కానీ నిజానికి మీరు చూసే ఈ ప్రపంచం అంతా మీ ద్వారా సృష్టించబడుతుంది నిరంతరం. అది మీ మీ అంతర్ప్రపంచం ఎలా ఉంటే మీ బాహ్య ప్రపంచం అలా ఉంటుంది. నా జీవితంలో ఓన్లీ ఎవరెవరు ఉంటారనుకుంటున్నారు? ఎవరైతే చాలా హయ్యర్‌గా ఎదిగిన వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, తపనతో ఉన్నవాళ్ళు, జీవితంలో ఇంకా హయ్యర్‌గా వెళ్ళాలని కోరుకునే వాళ్ళు మాత్రమే నా లైఫ్‌లో ఉంటారు. సీరియస్ పీపుల్. ఎవరైతే నిజంగా దే వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ద ఇన్నర్ వరల్డ్, అలాంటి వాళ్ళు మాత్రమే నా చుట్టూ ఉంటారు, నన్ను చేరుకోగలుగుతారు. అదర్‌వైజ్ చేరుకోరు. మిగతా వాళ్ళందరూ లేరు. ఈ చుట్టాలు అనే పేరుతో నా చుట్టూ ఎప్పుడో పోయారు వాళ్ళందరూ నా లైఫ్‌లో. అలా అని లేరు అంటే ఉన్నారు. కానీ వాళ్ళతో నాకే సంబంధం ఉండదు మోస్ట్‌లీ. ఎందుకంటే వాళ్ళు పిలిచే ఫంక్షన్స్‌కి నేను రాను కాబట్టి. సో, కాబట్టి నా మెడిటేషన్ క్లాసులకు కూడా వాళ్ళు రారు. సో, కాబట్టి ఇదొక ప్రపంచం. సో, నా ప్రపంచంలో ఎవరు లేరు. మొత్తం వీళ్ళే ఎదగాలి అనుకునే వాళ్ళందరూ నా పరిధిలోకొస్తారు. అలాంటి వాళ్ళకి నా సహాయం ఎప్పటికీ రెడీగా ఉంటుంది. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. కాబట్టి నా ప్రపంచాన్ని నేను సృష్టించుకున్నా. నా చుట్టూ అంతా అద్భుతమైన వ్యక్తులున్నారు. తపన పడే వాళ్ళందరూ నా లైఫ్‌లో ఉంటారు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని తపన పడేవాళ్ళు. వాళ్ళకే గదా నా అందుబాటు. అదర్‌వైజ్ నేను అందరితో నేను డిస్కస్ చేయను గదా ఏ విషయం. అట్లా ఎక్స్‌ప్లోరేషన్ అనేది ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి సంబంధించింది కాదు, ఇంటర్నల్ వరల్డ్‌కి సంబంధించింది. అర్థమైందా? అలాగే యుటిలైజేషన్ అనేది ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి సంబంధించింది కాదు, ఇంటర్నల్ వరల్డ్. అన్నీ ఇన్నర్‌కే యుటిలైజ్ చేసుకోండి. ప్రతీది చూడండి, మీకు బాహ్యానికి ఏది వర్తించదు, మీ అంతర్ప్రపంచానికే వర్తిస్తాయన్నీ. సో, మీ కాలాన్ని యుటిలైజ్ చేసుకోండి. దేనికోసం? మీ అంతర్ప్రపంచాన్ని శోధించడం కోసం. ఇక్కడ మీకు పెద్ద అబ్స్టికల్ మీరే యాక్చువల్లీ. ఇక్కడ అబ్స్టికల్ ఎవరు లేరు. ఈ సొసైటీలో మీరు, నేను ముందుకు వెళ్ళటానికి ఈ ప్రపంచమే నాకు అడ్డుపడుతోంది అని అనుకుంటున్నారు అంటే అది మీ భ్రమ. దానికోసం మీరు విపස්සనకెళ్తారు, 10 రోజులు ఉంటారు, సాధన చేస్తారు, వస్తారు. అక్కడ చాలా బావుంది. ఎందుకంటే మొబైల్ లాక్కున్నారు మన దగ్గర. సో, కాబట్టి ఆ 10 రోజులు మనకి తలకాయ ఉంచుకునే ఉండాలి, సైలెంట్‌గా ఉండాలి కాబట్టి అక్కడంతా బావుందని మీరు అనుకుంటారు. కానీ అదే సిట్యుయేషన్ ఇంట్లో కూడా మీరు క్రియేట్ చేయగలరు. తలుపులేసుకొని ఒక రూమ్‌లో కూర్చోవచ్చు, మీ పనంతా కంప్లీట్ చేసుకొని. కానీ మీకంత సామర్థ్యం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు? ఇంకొకడు ఆ బాధ్యత తీసుకోవాల్సొచ్చింది. అది విపස්සన తీసుకుంది. తీసుకొని మీకు హెల్ప్ చేస్తుంది, అది వేరే విషయం. ఆ హెల్ప్ కూడా తీసుకోండి మీరు. నో ప్రాబ్లమ్. కానీ ఫైనల్లీ మీరు మీ అంతర్ప్రపంచంలోకే ఎళ్ళాలనుకుంటున్నారు అన్న విషయం మాత్రం వాస్తవం. అలాంటప్పుడు మీరేం జేయాలి? మీ ఇంట్రెస్ట్ అది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. మీరు నిద్రపోతున్న మీ అంతర్ప్రపంచంలోకే మీరు వెళ్తున్నారు. ఇక బాహ్య ప్రపంచంలో మీరు తింటున్నారు, ఉంటున్నారు, సొసైటీలో ఉండాలా, ఉండొద్దా అనేది మీ చాయిసే. సో, కాబట్టి ఆ చాయిసెస్‌ని మార్చుకోండి. ఇక్కడ చేంజింగ్ యువర్ ఓన్ చాయిసెస్ ఈజ్ స్పిరిచువాలిటీ. ఔటర్ టు ఇన్నర్. మీ చాయిస్‌లన్నీ ఇప్పటివరకు బయటికున్నాయి. అవన్నీ లోపలికి తిప్పుకోండి. తిప్పుకుంటే అదే మెడిటేషన్ అంటే. ఆ తర్వాత మెడిటేషన్ కూడా కొన్నాళ్లే, కళ్ళు మూసుకొని కూర్చొని మీరన్నిటిని సాక్షిగా అనుభూతి చెందటం అనేది ధ్యానం ఇక్కడ. ఈ ధ్యానం కూడా కొంతవరకే. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తున్నారో, కళ్ళు తెరిచున్నప్పుడు కూడా అదే సాక్షి తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో దేనికి మీరు స్పందించరని అర్థం. ఏది మీకు అవసరం లేదు, దేనితో నాకే పని లేదు అన్నట్టుగా. మరి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారు? దేనికి స్పందించరు. కూర్చున్నారంతే. దేనికి స్పందించట్లా. అదే కదా మెడిటేషన్ అంటే. ఇక అన్నిటికి స్పందిస్తూ పోతే ఇక మెడిటేషన్ ఎట్లయిద్ది? సో, కాబట్టి కళ్ళు మూసుకొని మీరెలా అయితే దేన్ని పట్టించుకోకుండా అంతా ఉన్నదంతా ఒకటే అని అనుకోని కూర్చుంటారో, అలాగే కళ్ళు తెరిచాక కూడా ఉన్నదంతా ఒకటే. ఎవరిని ఏ జడ్జిమెంట్ చేయకుండా, దేనికి స్పందించకుండా అలా ఉండటమే సాక్షిభూతంగా. అదొక అద్భుతం. అలా చేయగలరు మీరు. ఎందుకంటే ఆ సామర్థ్యంతోటే వచ్చారు. ఎందుకంటే బై డిఫాల్ట్ మీరు అలాంటి క్వాలిటీస్ తోటే ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్.
సో ఎందుకంటే ఇది మీ సహజత్వం కాబట్టి. సో ఇక్కడ సైన్స్ అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. గాడ్ ఈజ్ సైన్స్. అంటే భగవంతుడు కూడా ఒక సైన్సే. అతన్ని చేరుకోవడం అనేది ఒక సైన్స్. నీళ్లు పొయ్యి మీద పెడితే నీళ్లు మరుగుతాయి, ఆ తర్వాత ఆవిరైపోతాయి. ఇదేగా సైన్స్. మీ బాడీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఎంత కదలకుండా కూర్చుంటే మీలో టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది, ఆ తర్వాత మీరు ఆవిరైపోతారు. ఆవిరవ్వటం ఏం లేదు, మీ ఆస్ట్రల్ బాడీ హ్యాపీగా అన్ని చోట్లకి తిరిగి వస్తూ ఉంటుంది. అదే ఆవిరవ్వటం అంటే. ఎందుకంటే ఈ మొత్తం మీరు విశ్వంలో కలిసిపోతారు మీ ఆస్ట్రల్ బాడీ ద్వారా. మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు అంటే మీ ఫిజికల్ బాడీ ఉంది, ప్లస్ మీరు ఆ విశ్వం మొత్తం ఎటంటే అటు అనంతంగా తిరిగే సామర్థ్యాన్ని కూడా మీరు కలిగి ఉన్నారని అర్థం. అంటే ఇదే బాడీని ఇక్కడ కూర్చోబెట్టి మీరు విశ్వం అంతా ట్రావెల్ చేయగలుగుతున్నారు. అంటే ఏంటి, విశ్వం అంతా మీరే ఉన్నారు కాబట్టి ఏంటంటే వెళ్ళిపోతారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇక్కడ విశ్వాన్ని మీరు అర్థం చేసుకోండి. విశ్వం అంతటా మీరే ఉన్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఆఫ్ అటెన్షన్ ఇక్కడ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ అటెన్షన్ పేరేంటి, మీ పేరే. మీ ఫిజికల్ బాడీ ఉందని మీరు నమ్ముతూ ఉంటారు. మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉంది, ఈ సొసైటీ మీద ఉంది, మీ భార్య పిల్లల మీద ఉంది, మీకు ఒక కుటుంబం ఉంది అన్నది. ఇదంతా పాయింట్ ఆఫ్ అటెన్షన్ అంటారు. మీరు ఒక దగ్గర పాయింట్ పెట్టుకొని కూర్చున్నారు. అదేంటంటే నేను ఫలానా, నేను ఇక్కడ బతికే ఉన్నాను, నాకు ఒక ఫిజికల్ బాడీ ఉంది, నా చుట్టూ ఈ ప్రపంచం ఉంది, నేను దీన్ని నమ్ముతున్నాను. ఎంత బలంగా నమ్ముతున్నానంటే ఇక్కడ ప్రతిదీ నాకు నిజమే. సో దానివల్ల ఈ సొసైటీ ఏం చేసినా అన్నీ చూసి దానికి స్పందిస్తూ ఉంటాను నేను నిరంతరం. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఈ స్పందనలు ఉన్నంత వరకు మీరు ఈ ప్రపంచంలో యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ గానే మీరు బతుకుతూ ఉంటారు. ఈ స్పందనలు ఆగిపోయినప్పుడే మీరు యూనివర్స్లో ఉన్నారు అని మీకు అర్థమవుతుంది. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటనుకుంటున్నారు, ఏదో ధ్యానంలో అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాం వస్తుంటాం అని అనుకుంటున్నారా? కాదు. మీ యొక్క ఎటర్నిటీని, మీ యొక్క శాశ్వతత్వంతో పాటుగా మీరు ఎటంటే అటు వ్యాపించి ఉన్నారు. ఈ విశ్వంలో ఎక్కడికంటే మీరు అక్కడికి వెళ్ళగలరు అని తెలియడానికే అవి ఆస్ట్రల్ ట్రావెల్. అది చాలా మందికి నిద్రలో జరిగిపోతూ ఉంటుంది. అంటే మీరు నిద్రలో భగవంతుడిగా ఉంటారు. మీరు తెలుసుకోండి, మీరు విశ్వం అంతా వ్యాప్తి చెందుతారు, ఎటంటే అటు వెళ్ళిపోతారు. అంటే మీ పాయింట్ ఆఫ్ అటెన్షన్ని మీరు ఈ ప్రపంచ దేశాల్లో మీరు ఆల్రెడీ తెలిసిన దేశంలోకి మీరు వెళ్ళిపోయి రాత్రిపూట కల్లో, కొంతమంది చూడండి రాత్రిపూట కల్లో మా అబ్బాయి ఇంటికి పోయినామండి, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు టెక్సాస్లో, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నాకు కల వచ్చింది అంటాడు. లేదు, వీడు ఆస్ట్రల్ బాడీతో అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఇక్కడ ఫిజికల్ బాడీ ఇక్కడే పడుకుంది, కానీ పాయింట్ ఆఫ్ అటెన్షన్ అక్కడికి జరిగింది. అంటే పక్కకి వెళ్ళిపోయి కరెక్ట్గా అతని ధ్యాస ఎక్కడుంటే అతని పాయింట్ ఆఫ్ అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చైతన్యం అక్కడ జాగృతమయ్యి అక్కడ అతన్ని చూడగలుగుతున్నాడు అక్కడ ప్రదేశాన్ని. అంటే మీ పాయింట్ ఆఫ్ అటెన్షన్ ఎక్కడ పెడితే అక్కడ మీరు అన్ని విషయాలు చూడగలరు, అనుభూతి చెందగలరు. అయితే ఇది కల్లో జరిగితే దాని కళను కొట్టి పారేస్తారు, ఎందుకంటే అదొక అజ్ఞానం. ఎందుకంటే మీకు సైన్స్ తెలియదు కదా. సైన్స్ తెలిస్తే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడికి నా అవేర్నెస్ అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే యూనివర్స్లో ఎక్కడికైనా నా అవేర్నెస్ వెళ్తుంది, ఎందుకంటే యూనివర్స్ మొత్తం నేనే ఉన్నాను. నా పాయింట్ ఆఫ్ అటెన్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది అన్ని చోట్లకి. నా ఎరుక జాగృతం అవుతుంది నాకు కావలసిన ప్రదేశంలో. అయితే ఆ ప్రదేశం నాకు ముందు తెలిసి ఉండాలి, తెలుసుంటే అక్కడ జాగృతం అవుతుంది. ఒక స్పేస్ షిప్ కూడా దానికి ముందుగా వెళ్ళిన ప్రదేశాలు దానికి తెలిసి ఉండాలి, అప్పుడే దాని కంప్యూటర్లో అది ఫీడ్ అయి ఉంటాయి. అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళగలదు. అది బ్లైండ్గా యూనివర్స్లోకి వెళ్ళిందంటే దారి తప్పిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ముందు ముందు నేను స్పేస్ షిప్స్ మీద మీకు ఒక బుక్కే రాద్దాం అనుకున్నా, అది రాస్తాను. దాంతోపాటు కొన్ని క్లాసెస్ కూడా నిర్వహించాను. అయితే అది చెప్తా. స్పేస్ షిప్కి సపరేట్ టెక్నాలజీ ఉంది, దానికి అది ఏం చేయగలదు, అది భవిష్యత్తులో ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది నేను మీకు తర్వాత చెప్తా. అది కూడా స్పిరిచువాలిటీలో ఒక భాగమే. ఎందుకంటే స్పేస్ షిప్ ఇస్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ, అంతే, అందుకంటే ఏం లేదు. అయితే ముందు మన హ్యూమన్ బాడీలో ఉన్న ఫ్యాకల్టీస్ తెలియకుండా స్పేస్ షిప్ని మీరు అర్థం చేసుకోలేరు. అది మీకు మామూలుగా మనకు కార్ ఎట్లా నడుస్తుందో ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగానే మీరు ఫీల్ అవుతారు, కానీ అది కాదు. అది అసలు టోటల్లీ డిఫరెంట్. అది దైవత్వాన్ని ప్రాప్తించుకున్న వ్యక్తి యొక్క రెప్లికా, అది ఒక డూప్లికేట్. అంటే దానికి కూడా ఒక కాన్షియస్నెస్ ఉంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. దాన్ని ఇప్పుడు మీరు నమ్మలేరు. ఇదేంది, నా బాడీలో చైతన్యం ఉందంటే ఓకే, స్పేస్ షిప్లో ఎట్లుంటుంది, మళ్ళీ దానికి సోల్ ఉంటుందా ఏందని ఆలోచిస్తారు. సో కాబట్టి మీరు ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత మీకు అర్థమవుతాయి అసలు వాట్ ఈస్ వాట్ అన్నది. ఇక్కడ ఇక అసలు విషయానికి వద్దాం. ఈ సైన్స్ అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈ సైన్స్. సో ఇక్కడ మనము హ్యూమన్ బాడీ గాడ్ వైపు ట్రావెల్ చేసే క్రమంలో ఎవ్రీథింగ్ ఈ సైన్స్. నీళ్లు మరిగితే ఎలా ఆవిరైపోతాయో మీ బాడీలో కూడా ఆవిరైపోయే ఆ తత్వం ఉంది.
కొన్నాళ్ళకి మాయమైపోతారు మీరు. అయితే అది మీకు దాన్ని మీరు జన్మ కంప్లీట్ చేసుకోవడం అనొచ్చు, లేదా జన్మ మధ్యలోనే కాంతిగా మారిపోవచ్చు. రామ్‌తా దానికి ఉదాహరణ. ఈ ఫిజికల్ బాడీని మొత్తం లైట్‌గా కన్వర్ట్ చేసుకొని అతను కాంతిగా మారిపోయాడు. ఒక వెండి రంగులో మారిపోయి మాయమైపోయాడు. ఈ విషయాలన్నీ ఆయన ఓపెన్‌గా చెప్పేశాడు. ఈ రామ్‌తా బుక్ ఇప్పుడే ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇది యుగ మార్పిడి కాబట్టి రామ్‌తా అన్ని రహస్యాలు బోధించేశాడు అందులో. రామ్‌తా వైట్ బుక్ చదవాలి అందుకే ప్రతి ఒక్కళ్ళు. అంటే ఒక హ్యూమన్ బాడీ ఏం చేయగలదు? అది ఇంట్రెస్ట్ ఉంటే గుర్తుపెట్టుకోండి. చాలామంది రామ్‌తా బుక్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దాన్ని ఒక పట్టాన్ని నమ్మాలంటే ఇదంతా వర్కౌట్ అయిద్దో కాదో అని ఏదో అనుమానాల్లో ఉంటారు. అదేం లేదు. అవుతుంది. మరెందుకు జనాలందరూ ముసలోళ్ళు అవుతున్నారు? మరెందుకు ఇదంతా ఇట్లా జరుగుతుంది? ఏ ఎవరైనా ముసలోళ్ళు రావాల్సిందేగా, రోగాలు రావాల్సిందేగా అని అంటూ ఉంటారు మనతోటి. అన్నప్పుడు మీరు ఒక్కసారి ఆ ఆర్గ్యుమెంట్‌లో మీరు ఓడిపోతూ ఉంటారు. ఓహ్! అవును గదా! నిజంగానే గొప్ప గొప్ప మానవులందరూ ముసలోళ్ళు అయ్యారుగా. అలా ఏం లేదు గుర్తుపెట్టుకోండి. మీ గ్రూప్ కాన్షియస్‌నెస్ చేంజ్ అయితే మీరు కూడా చేంజ్ అవుతారు. గ్రూప్ కాన్షియస్‌నెస్ మారకపోతే మీరు వచ్చిన పనేంటి? ఈ గ్రూప్ కాన్షియస్‌నెస్‌ని మార్చడానికి వచ్చారు. అంతేగాని మీ దోమన మీరు స్వార్థంతో ఎసెండ్ అయి పక్కకెళ్ళిపోవడానికి రాలా. మీ వర్క్ అసలది గాదు. అవి గత జన్మల్లో ఎప్పుడో అయిపోయినియి. అదేంటంటే మీ దోమని మీరు సాధన చేసుకొని మీరు కాంతిగా మారి కాంతి లోకాల్లో కలిసిపోయే కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయడం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికొచ్చింది దానికోసం గాదు. ఇక్కడ సామూహిక చైతన్యాన్ని మార్చి ఇక్కడ ఎర్త్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది. ఇది ఎక్కడో కింద మూడో పరిధిలో ఉంది. దీన్ని ఐదో పరిధిలోకి తీసుకురావడం మీకు ముఖ్యం. అంతేగాని దీన్ని 12వ పరిధికి దాటించాలని గాదు మీ ఉద్దేశం. అందుకని మీకిక్కడ చిరంజీవత్వం గురించి, కాంతిగా మారిపోవటం గురించి, రామ్‌తాలాగా మనం గూడా కాంతిగా ఎట్లా మారిపోవాలి, ఇవన్నీ తెలుసుకోండి అంతే. అంతేగాని దాన్ని కాంతిలాగా మారిపోవాలని ట్రై చేయకండి. ఎందుకంటే మీరొచ్చిన పర్పస్ అది గాదు. ఎందుకంటే మీరట్లా మారిపోయిన మరుక్షణం వేరే వాడు అసలు నేను ఇదంతా నాకొద్దంటాడు వాడు వెంటనే. నాకు నా ప్రాబ్లమ్సే బాగున్నాయి గానీ, ఇది ఇట్లా నేను కాంతిగా మారాలని అనుకోవట్లేదు అంటాడు. అయినా మీరు దేవుళ్ళు గాబట్టి అట్లా జేస్తారు. కానీ నేను మానవుడినే అంటాడు వీడు. సో, కాబట్టి వాడికి మానవుడు ఎలా వాడి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి? ఎలా వాడిలోనే ఉన్న భగవంతుడిని గుర్తించాలి అన్నంత వరకు బోధిస్తే చాలు మీరు. కానీ మీరంతకంటే అధికులు. గుర్తుపెట్టుకోండి. మీరిప్పటి వరకు మీరేదైతే సాధించాలని అనుకుంటున్నారో అవన్నీ మీ లోపలే ఉన్నాయి యాక్చువల్లీ. మీలోంటి కొంతమందికి అలాంటి థాట్స్ గూడా వస్తూ ఉంటాయి. నేను కాంతిగా మారిపోవాలి, నేను ఇంకా హయ్యర్‌కెళ్ళాలి, ఇంకా హయ్యర్‌కెళ్ళాలి, ఇంకా హయ్యర్‌కెళ్ళాలని ఏదో అనుకుంటూ ఉంటారు. అది మీ తపన అంతే. ఆ తపన వల్ల మీరు నిజంగానే హయ్యర్‌లోనే ఉన్నారు గాబట్టి, మీకు ఆ హయ్యర్ థాట్సే వస్తున్నాయి. ఇంకా హయ్యర్‌కెళ్ళాలి, ఇంకా హయ్యర్‌కెళ్ళాలని. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ హయ్యర్‌కెళ్ళటం అంటే దాని మీనింగ్ అది గాదు. మీరిక్కడ లోయర్‌లోనే ఉండి, మీరు హయ్యర్ అవగాహనతో ఉండాలి. అలాగే హయ్యర్ కాంతిని ఈ భూమి మీద ప్రసారం చేస్తూ ఉంటారు. అలాగే ఒకేసారి ప్రసారం చేయరు. ఒకేసారి ప్రసారం చేస్తే పక్కనున్నోడు పోతాడు. ఎందుకంటే వాడి కర్మలన్నీ ఇమ్మీడియేట్‌గా క్లియర్ అయిపోయి, వాడు ఏ లారీ కింద పడి చచ్చిపోతాడు. అట్లా చేయొద్దు మనం. ఏదైనా గ్రాడ్యుయల్‌గా జరగాలి. స్లోగా జరగాలి. సో, కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇది ఇలాగే జరుగుతుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు పైన వాళ్ళు. మీ పవర్స్ ఎక్కడైతే ఎక్కువుంటాయో, ఆ టైంలో దాన్ని రెడ్యూస్ చేస్తారు. మీ చైతన్యం మొత్తం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయబడుతూనే ఉంటుంది. అదంతా సైన్స్ ద్వారానే బ్యాలెన్స్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. దీనికోసం స్పెషల్‌గా ఎవరో కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే అసెండెడ్ మాస్టర్‌లు, లేకపోతే తెల్ల బట్టలేసుకొని హైట్ ఉన్నవాళ్ళు ఈళ్ళందరూ అని కాదు అక్కడ అర్థం. పైన స్పేస్ షిప్సే మీ కాన్షియస్‌నెస్‌ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మీ ఫిజికల్ బాడీని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మీరెంత గొప్పవాళ్ళంటే మీ కాన్షియస్‌నెస్ పెరిగితే మీ కాలనీలో ఉన్న కర్మలన్నీ దెబ్బకి దగ్ధం అయిపోతాయి అందరివి. అంటే కర్మలు లేవు. కానీ వాడు ఏదైతే కాన్సిక్వెన్సెస్ పాఠాలు నేర్చుకోవాలో, ఆ పాఠాలన్నీ ఒకేసారి వాళ్ళ లైఫ్‌లోకొచ్చేస్తాయి. ఎందుకంటే అంత పవర్స్ ఉంటాయి మీకు. ఆ పవర్స్ వల్ల వాడు ఇమ్మీడియేట్‌గా అసెండ్ అయిపోయే పరిస్థితి ఏర్పడిపోతుంది. వాడు ఇమ్మీడియేట్‌గా అసెండ్ అవ్వాలంటే వాడి దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఈ ఉన్న వాడు ఏవైతే పాఠాలు నేర్చుకోవాలో అన్నీ ఒకేసారి వచ్చి మీద పడతాయి. అవన్నీ ఒకేసారి వచ్చి మీద పడితే ఏమైతది? వాడు యాక్సిడెంట్‌లో చచ్చిపోతాడు. లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది వాడి జీవితంలో. కొలాప్స్ అయిపోతాడు వాడు. ఇక ఆ తర్వాత జీవితం శాపం అయిపోతుంది. అట్లా జరగటానికి వీల్లేదు. మనుషులు ఇప్పుడు చాలా గ్రాడ్యుయల్‌గా అందరికీ అవకాశం ఇవ్వబడిందిక్కడ. అందరూ నిదానంగా మీ కాంతి ప్రసారాల వల్ల ఈ వ్యవస్థ కుప్పకూలిపోతూ ఉంటుంది నిదానంగా. అంటే సామూహిక చైతన్యంలో మార్పొస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే క్రైమ్ ఉంటుందో అక్కడ పట్టుబడిపోతూ ఉంటారు జనాలు స్లోగా. ఇదంతా ఇదేంది ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు ఇంత ఈజీగా పట్టుబడేవాళ్ళు గాదు. ఇక్కడ ఎన్ని క్రైములు చేసినా వచ్చే జన్మలో తీర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. గ్రహమే అసెండ్ అయిపోతుంది గదా! అందుకని ఇమ్మీడియేట్‌గా ఎవడు ఏ తప్పు చేసినా వెంటనే అది బయటపడిపోతా ఉంటది. దానికి కారణం మీరే. మీరు చేసే ధ్యానాలు. ప్లస్
చాలా మంది ధ్యానం చేయకపోయినా వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటున్నా, కానీ వాళ్ళ నుంచి కాంతి ప్రసారాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఏ పని చేస్తున్నా చెప్తున్నాగా ఇక్కడ, మీరు ఎలాంటి సాధారణ జీవితం గడుపుతున్నా మీ నుంచి కాంతి ప్రసారాలు జరుగుతూనే ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దానివల్ల అయితే ఆ కాంతి ప్రసారాలు గూడా దానికొక నియమిత సమయంలో, నియమిత పద్ధతిలో ఎంత కాంతి మీ నుంచి ప్రసారం అవ్వాలి అనేది కూడా అది పైన ఉన్న స్పేస్ షిప్స్ డిసైడ్ చేస్తాయి. అవి స్లోగా మీ నుంచి ఆ రేస్ వెళ్ళేలా, ఎక్కువ ప్రభావం చూపించకుండా మనుషుల మీద గ్రాడ్యుయల్‌గా వాళ్ళు ఎదిగేలా. సొసైటీలో క్రమంగా చైతన్య అభివృద్ధి. అంటే మొత్తం సొసైటీ మొత్తం ఒక సామూహిక చైతన్యంలో మెల్లిగా మార్పొస్తూ, ఇక్కడ ఈ టైంలో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ దొరికిపోవడం, వాళ్ళలో ఒక పరివర్తన రావడం, వాళ్ళందరూ పట్టుబట్టం, శిక్షలు అనుభవిస్తూ ఉండటం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. దీంతో పాటు ప్రకృతి విలయాలు గూడా వస్తూ ఉంటాయి. ఇక రాబోయే కాలంలో ఇక లాస్ట్ 5 ఇయర్స్ అంటే ఇంక రాబోయే కాలంలో గూడా చాలా ఉన్నాయి. అవి వస్తాయి సహజంగానే. ఎందుకంటే ఇంతమంది జాగృతమవుతూ ఉన్నారు గాబట్టి, కొంత మనము ఈ ప్రపంచంలో మనుషుల చైతన్యంలో మార్పు తీసుకొస్తూ ఉంటాం. ఈ చైతన్యంలో మార్పు సవ్యంగా జరిగిందా? ఓకే. ఓకే. జరక్కపోతే ఏం జరుగుతుంది? ప్రకృతి విలయాలు రెడీగా ఉన్నాయి. ఎందుకంటే మీరందరూ ఇక్కడే ఉన్నారు గాబట్టి, తప్పనిసరిగా ప్రకృతి అనేది విలయ తాండవం చేస్తది. సో, ఇందులో కొంతమంది లైట్ వర్కర్‌లు గూడా ఎగిరిపోతారు ఆ ప్రకృతి విలయంలో. కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళని గూడా కాపాడటానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నాలైతే జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ప్రకృతి విలయాలొచ్చాయంటే మాత్రం ఒక ప్రళయం వచ్చిందంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. అది తప్పకుండా కొంతవరకైతే తీసుకెళ్ళిపోతుంది జనాభాని. ఎలా అయితే ఒక కరోనా వచ్చి ఒక బెల్ట్‌ని తీసుకెళ్ళిపోయిందో అట్లా ఫ్యూచర్‌లో గూడా అలాంటివి చాలా ఉన్నాయి అస్త్రాలు. కానీ అవి జరగకుండా ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు ఎవరికి వాళ్ళు గూడా సిద్ధంగా ఉండాలి వాటన్నిటికి. అంటే మీకొక అవగాహన కలిగి ఉండాలి. అంటే నేనొక కారణజన్ముడిగా భూమి మీదకొచ్చాను. ఈ ప్రపంచంలో అందరికీ గూడా ఈ యొక్క నాలెడ్జ్ అందాలి. సో, అందరికీ ధ్యానం అందాలి. అందరికీ ధ్యాన ప్రచారానికి సంబంధించిన పనులన్నీ సవ్యంగా జరగాలి అని ఎప్పుడు కోరుకుంటూ, ఈ ప్రపంచం ఇంకా హయ్యర్‌కెళ్ళిపోతుంది. హయ్యర్ టెక్నాలజీ భూమి మీదకొస్తుంది. ఇక ఈ భూమి మీద రాబోయే కాలంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండవు. ఓన్లీ హీలింగ్ సెంటర్స్ మాత్రమే ఉంటాయి. చాలా అవలీలగా హీలింగ్ చాంబర్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. అలా వస్తున్నట్టుగా మీరు ఊహించుకోవాలి. ఇక్కడ విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ విజువలైజేషన్స్ రావాలన్నా అంటే మీరు ఎలా విజువలైజ్ చేయాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి చూడండి మీకు. అంటే ఎట్లా విజువలైజ్ చేసుకోవాలో మాకు తెలవదంటారు చాలామంది. ఎందుకంటే మీరు హైయర్‌కెళ్ళే కొద్దీ మీకు ఎలాంటి థాట్స్ పెట్టుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఒక స్వర్ణ యుగం అంటే ఎట్లుంటది అన్న విషయాన్ని మీకు అర్థం చేసుకోవాలి. ఆ అవగాహన మీలో రావాలి. వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలే కలిగి ఉంటారు మీరు. ఇప్పుడు నేనున్న ఓన్లీ హైయర్ డైమెన్షన్ మెసేజ్‌లు తీసుకోవాలి. ఇంకా హైయర్‌గా ఎళ్ళిపోవాలి ఈ ప్లానెట్ అని అనుకుంటూ ఉంటా. ఆల్రెడీ ఎళ్తున్నట్టు నాకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతీదీ మిమ్మల్ని హైయర్‌కే తీసుకుపోతుంది. ఇక్కడ ఆల్రెడీ తప్పులు చేస్తూ అజ్ఞానంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ మీకు అనవసరం. ఎందుకంటే ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో అందులో మీ కుటుంబ సభ్యులే ఉండొచ్చు, మీ చుట్టాలే ఉండొచ్చు. కానీ వాళ్ళ గురించి మీకు అనవసరం. ఇక్కడ ఈ టైంలో ప్లానెట్ అసెండ్ అవుతుంది. దానివల్ల యూనివర్స్ మొత్తం అసెండ్ అయిపోతూ ఉంటుంది. హైయర్‌కెళ్ళిపోతుంది. సో, ఈ మనుషులు సాధారణ మనుషులు ఎటు పోతారు అంటే వాళ్ళు అసెండ్ అవుతూనే ఉంటారు. ఈ అసెండ్ అయ్యే క్రమంలో కొంతమంది ప్రళయంలో చచ్చిపోతారా? లేదంటే ధ్యానం చేసుకొని నిదానంగా వాళ్ళు కాలక్రమేణా పోతారా? ఇదంతా వాళ్ళ చాయిస్‌ల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు మాత్రం గుర్తుంచుకోండి. మీ ద్వారా ఏదైతే జరగాలో అది జరగనివ్వండి. అయితే మిమ్మల్ని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు. నేనింకా మానవుడిగానే ఉన్నాను. నేనింకా ఏ మార్పులు రావట్లేదు. నాకింకా గొప్ప గొప్ప అనుభవాలు రావట్లేదు. ఇట్లాంటివేం పెట్టుకోకండి. నథింగ్ ఈస్ దేర్. ఇక్కడ మీరు ఆనందంగా ఉన్నారా ఈ క్షణంలో అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సైన్స్ అంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. మీ బాడీలో ఉన్న కాన్షియస్‌నెస్ మొత్తం సైన్సే. అది ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోవడమే సైన్స్ ఇక్కడ. నీళ్ళెలా మరుగుతాయి? అలాగే నీ బాడీ గూడా అంతే. నీ కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీ దగ్గరికొస్తూ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సైన్సే. ప్రతీదీ సైన్సే ఇక్కడ. సైంటిఫిక్‌గానే జరుగుతోందంతా. అందుకే సైంటిఫిక్ టెంపర్ కావాలి. పత్రిజీ గూడా సైంటిఫిక్ టెంపర్ మీదే ఫోకస్ చేశారు. సో, సైంటిఫిక్ అంటే ఏం లేదు. మీరు మెడిటేషన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది సైంటిఫిక్‌గా అన్నది మీరు తెలుసుకోగలుగుతారు. అంటే రియల్ సైన్స్ మీకు అందుబాటులోకొస్తది. అది. ఏదైతే ఇప్పుడు డమ్మీ సైన్స్, రియల్ సైన్స్ రెండుంటాయి. కానీ మీకు ఇప్పటి వరకు డమ్మీ సైన్సే తెలుసు.
కానీ రియల్ సైన్స్ తెలియదు. ఎందుకంటే ఈ సైన్స్ కేవలం మీకు కంప్యూటర్లు, మనుషుల్ని వాడుకోవడం ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఇంతవరకే తెలుసు. అది మీకు జీతాలు ఇవ్వగలదు అన్నీ అంతవరకే. కానీ అసలు సైన్స్ అసలు ఇది గాదు. మనుషుల్ని కంట్రోల్‌లో పెట్టుకునేది సైన్స్ ఎట్లా అవుతది? కాదు. కాకపోతే అది బేసిక్ సైన్స్ అది. ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఒక సైన్స్ లాగానే కనబడతది. అది జీరోలు, వన్‌లే అన్నీ. ఒక డిజిటల్ మ్యాట్రిక్స్ గదా! ఈ ప్రపంచం అంతా. కానీ ఈ సైన్స్ అంతా ఏంటి? మీ పతనానికి ఉపయోగపడుతూ వచ్చింది. కానీ ఇక్కడ రియల్ సైన్స్ ఏంటి? మీ బాడీలో ఉంది. అసలు హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది? దీని లోపల ఉన్న ఎథ్రిక్ బాడీ ఎట్లా పనిచేస్తుంది? గది సైన్స్. ఆ ఎథ్రిక్ బాడీ మొత్తం టోటల్‌గా ఉన్న ఈథర్‌తో ఎలా కనెక్టివిటీలో ఉంది? అది తెలుసుకోవాలంటే ధ్యానంలో కూర్చోవాలి గదా! ఇవన్నీ ధ్యానంలో కూర్చుంటేనే నాకు తెలిసాయి. ఆ స్వ అనుభవంతోనే నేను మీకు చెప్తున్నా ఇవన్నీ. సో, కాబట్టి ఈ ఈథర్‌ని యాక్సెస్‌లోకి తెచ్చుకోవడం ఎలాగో నాకు గూడా తెలుసు. ఇది మీరు తెచ్చుకుంటున్నారు ప్రతిరోజు. కానీ మీకు ఆ విషయం తెలీదు. మీరు ఈ క్రియేషన్ జేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి ఈథర్ నుంచి మీరు తీసుకుంటూనే ఉంటారు. ఎలక్ట్రిసిటీ. మీ బాడీ రన్ అవుతుంది అంటే ఈథర్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకొని రన్ అవుతుంది. కానీ ఆ విషయం మీకు తెలవదు. మీరు ఏ దేవుడో కాపాడుతున్నారు. ఈ ఏదో భౌతిక దేహం అంటే ఏదో మనం బండి నడిపించాలి. చాలా జాగ్రత్తగుండాలి. ఇంకేదో తినాలి. ఇంకేదో ఎక్సర్‌సైజ్‌లు జేసుకోవాలి. ఇంకేదో మనకి ఇగ అన్నీ ఇవేగా బయట ఇంటర్నెట్‌లో. నువ్వు యంగ్‌గా కనపడాలంటే ఏం జేయాలి? అట్లుండాలి, ఇట్లుండాలి ఇవన్నీ గాదు అసలు. అసలు ఈ బాడీ ఎలా పనిచేస్తుందో ఫస్ట్ తెలుసుకోండి. మీరు యంగ్‌గున్నా, లేకపోయినా ఫైనల్‌గా మీకు అవగాహన ఉందా లేదా? మీరు ఈ జీవితాన్ని జీవిస్తున్నారు ఈ ఫిజికల్ బాడీతో ఉంటే, వాట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ అన్నది మీకు తెలియాలి. మీ బాడీలో కరెంట్ ఎట్లా ప్రవహిస్తుంది? మీ బాడీ నెర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మీ వెన్నుపూస ఎట్లా పనిచేస్తుంది? ఇదంతా సైన్స్ గదా! ఇంత ఇంత గొప్ప సైన్స్‌ని మీ బాడీలో పెట్టుకొని దీని గురించి రీసెర్చ్ చేయడానికి ఇక మీరు సిద్ధంగా ఉంటే మీ లోపలికే వెళ్తారు మీరు. అలా కాకుండా మీరింకా బయట వెతుకుతున్నారంటే ఇంక దాని కోసం కోర్సులు జేయాలి. దానికోసం డాక్టరేట్‌లు తీసుకోవాలి. దానికోసం పీహెచ్‌డీలు జేయాలి. దానికోసం డబ్బులు సంపాదించుకోవాలి. ఆ తర్వాత గూడా మళ్ళీ దాని మీద యాపారం జేయాలి మీరు. అంతకుమించి చేసేదేం లేదు. కానీ ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ చేయటానికి మీకొక మీ 10థ్ ఫెయిల్ అయినా, 7థ్ ఫెయిల్ అయినా మీ అంతర్ప్రపంచాన్ని మీరు పరిశోధించవచ్చు. ఈ విషయాన్ని ఎంతోమంది ప్రూవ్ చేశారు కూడా. ఎందుకంటే ఒక చదువు రాని వాడు తొందరగా అసెండ్ అయిపోవచ్చు. చదువుకున్న వాడికంటే. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది ఒకటే కోరిక అంతే. అదేంటి మన అంతర్ప్రపంచంలోకి చేరుకోవాలనే కోరిక. రామ్‌తాకి ఒకప్పుడు బర్నింగ్ డిజైర్ ఉండేది లోపలికెళ్ళాలని. బుద్ధుడికి బర్నింగ్ డిజైర్ ఉండేది. అందుకే సామ్రాజ్యాన్ని వదిలిపెట్టిపోయి కూర్చున్నాడు. బర్నింగ్ డిజైర్ ఉండేది. బర్నింగ్ డిజైరే మిమ్మల్ని నడిపిస్తది. అయితే ఆ బర్నింగ్ డిజైర్‌లన్నీ మీకు బయటున్నాయి. కానీ ఆ బర్నింగ్ డిజైర్ లోపలుండాలి. లోపలికి వెళ్ళాలనే బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ ఒక్కటే మార్గం. ఎంత బర్నింగ్ అంటే మీ లోపల ఇంక నేనిది లేనిదే నేను ఉండలేను. నాకు నా ఇన్నర్ నాకు గావాల్సిందే. నా లోపలున్న కాన్షియస్‌నెస్, నా లోపలున్న గాడ్ ఎవరైతే దేవుడున్నాడో ఆ దైవము నాకు కావాలి. నేను ఆ దైవాన్నే. ఆ విషయం నాకు తెలుసు. కానీ నాకు అనుభవంలోకి రావట్లేదే. నేను తెచ్చుకోవాలనుకుంటున్నా. అంటే మిమ్మల్ని మీరు గమనిస్తే చాలు. మీరే దైవం అని మీకు అర్థమైపోతది. మీరు దైవంగా అంటే మీ నెత్తి మీద కిరీటం కనబడితేనే గాని గాదక్కడ. మీరు దైవంగా ఉండాలంటే ఒకటే మార్గం. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండండి. మీరు దైవం అయిపోతారు. అయితే మిమ్మల్ని మీరు గమనించుకోవాలంటే ఫస్ట్ మీరు మాయలో ఉన్నారని తెలుసుకుంటే గదా! మనుషులందరూ కరెక్ట్‌గానే ఉన్నారబ్బా! వాళ్ళ దోవన వాళ్ళు మంచిగా గుడికి పోతున్నారు. వాళ్ళ దోవన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలకు పోతున్నారు. అందరూ బానే ఉన్నారు. నాకేంది ఈ గోల అని అనుకున్నారనుకోండి. మీరక్కడే ఆగిపోతారు. కళ్ళు మూసుకుంటే అయిద్దా ఏంది? ఎప్పుడు చూడు కళ్ళు మూసుకొని కూర్చుంటావు అని చుట్టుపక్కల ఏవో అంటూ ఉంటారు అందరూ. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆ ఉత్తిత్తి జీవితాన్ని గడుపుతున్నారో, వాళ్ళు దాంతో సాటిస్ఫై అయ్యారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎంత గొప్ప పదవులకెళ్ళినా వాళ్ళు వాళ్ళని చేరుకోలేరు ఎప్పటికి. వాళ్ళు పునరపి జననం, పునరపి మరణం అనే కాన్సెప్టే వాళ్ళదిగ. ఎందుకంటే వాళ్ళక్కడ ఆగిపోయారు ఒక దగ్గర పరిణామ క్రమంలో. అలా అని ఇక పూర్తిగా ఆగిపోయారనైతే అనను. కొద్దో గొప్పో కొంచెం ఉంటుంది డెవలప్‌మెంట్. నాట్ మోర్ దాన్ దట్. అయితే ఆ కొంచెం వల్ల వాళ్ళకి చాలా జన్మలుంటాయి ముందు ముందు. ఎక్కడ? ఇలాంటి మూడో పరిధి గ్రహాల్లోనే. నేననేది జన్మలు అందరికీ ఉంటాయి. కానీ ఇలాంటి గ్రహాల్లోనే ఇక జన్మలు తీసుకుంటూ ఉంటారు ఎన్ని జన్మలైనా. ఇక అప్పుడు ఉపయోగం లేదంట. కొంచెమే డెవలప్‌మెంట్. అది ఎలాంటి డెవలప్‌మెంట్ అంటే నువ్వు మళ్ళీ ఇదే మూడో పరిధి గ్రహాల్లో మళ్ళీ జన్మ తీసుకుంటావు. కానీ చాలా నిదానంగా. అప్పుడు కూడా మళ్ళీ ఉద్యోగమే చేస్తావు. కాకపోతే ఓ 10 నిమిషాలు ధ్యానం చేస్తావు అంతే వచ్చే జన్మలో. ఆ తర్వాత ఆ పై జన్మలో ఒక గంట.
ఇంకా ఆ పై జన్మలో ఒక 2-3 అవర్స్, ఆ పై జన్మలో ఉత్తగా తెలుసుకుంటావు, విషయాలు ఆచరణలో పెట్టావు. ఆ పై జన్మలో అప్పుడు ఏమైనా. కానీ అంత భూమి దగ్గర అయితే అంత టైం లేదు కాబట్టి, ఈ టైంలో అందరికీ అవకాశం. అందరు కార్మిక్ అకౌంట్స్ సెటిల్ చేస్తున్నారు ఈ టైంలో. సో, మీరనుకున్నట్టు కింద సైన్స్ ఇక్కడ మాత్రమే ఉందనుకుంటే అది మీ భ్రమే. పైన మొత్తం సైన్సే ఉంది. ఇక్కడ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా వ్యాపించి ఉందంటే, పైన ఒక డిపార్ట్‌మెంట్ ఉండి మొత్తం మిమ్మల్ని ప్రక్షాళన చేసి, మీ ఫిజికల్ బాడీని టోటల్‌గా హీల్ చేసి, మిమ్మల్ని హైయర్‌కి పంపించాలని. అంటే మీరు నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ ఇప్పుడే ఈ జన్మలోనే టకటక నేర్చుకునేలా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే మామూలు మనుషులున్నారో, అంటే మీరందరూ గురువులుగా వస్తారు. ఈ ప్రపంచంలో కాంతి ప్రసారాలు చేయడానికొచ్చిన వాళ్ళు. కొందరైతే జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికొచ్చిన వాళ్ళు కొందరు. అయితే మీరందరూ గూడా చాలా మంది కాంతి శరీరధారులే ఉన్నారు. అంటే కాంతే మీకు మూలం. సో, కాబట్టి ఈ కాంతి వాళ్ళందరూ సాధారణంగా అందరూ ఇప్పుడు నాలాగా క్లాసులు చెప్పాలని ఏం లేదు. వాళ్ళ దోన వాళ్ళు సైలెంట్‌గా ఉండే వాళ్ళు కాంతి ప్రసారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే అది వాళ్ళు తెలుసుకున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తారు. తెలుసుకోనప్పుడు ఏం జరుగుతుందో అర్థం గాక ఒక అయోమయంలో ఉంటారు. ఆ అయోమయం వల్ల మనుషులు ఇంకా వాళ్ళని మరింతగా దిగజారుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనందరం అవగాహన తెచ్చుకోవాల్సిన సమయమే ఇది అంటా నేను. సో, కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కేవలం ఒక మాయ అనేది నడుస్తుందని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మ్యాట్రిక్స్ అనేది ఉంది. డిజిటల్ మ్యాట్రిక్స్. నేను మాయలో ఉన్నాను అని మీరు ఫస్ట్ అనుకుంటూ ఉండాలి ప్రతిరోజు. నేను మాయలో ఉన్నాను, నేను మాయలో ఉన్నాను. దాన్ని నమ్మాలి మీరు 100%. అప్పుడు మీరేం చేస్తారు? ఈ మాయలోంచి ఎట్లా బయటికి రావాలని ఆలోచిస్తారు. అప్పుడు డెఫినిట్‌గా అదే జరుగుతది మీ జీవితంలో. అప్పుడు మీరు మాయలోంచి బయటికొస్తారు ఆటోమేటిక్‌గా. మీరు మాయలో ఉన్నారని తెలియకపోతే గనక అంతా కరెక్టే ఉంది గదా! నేనే తేడాగా ఉన్నానేమో అని డౌటొస్తది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అదే పని చేస్తున్నారు. మీరు మాత్రం ఇటొస్తున్నారు. ఇదేంటంటే ఇక్కడ దివ్యత్వం దగ్గరికొచ్చేసరికేనండి విషయాలు బయటికి తెలియవు. మీరట్లనే ఉంటారు. అవే ప్యాంట్ షర్ట్ యేసుకొని తిరుగుతా ఉంటారు. అదే నార్మల్‌గుంటారు. అదే నార్మల్ జీవితము. అవే నార్మల్ మాటలు చుట్టూ. వీటిల్లో నీలో వచ్చే పరివర్తనని మీరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఎవడు రికగ్నైజ్ చేయడు గదా మిమ్మల్ని. దానివల్ల మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీ వీక్ పాయింట్ ఏంటో తెలుసా? అందరూ నమ్మితే అందరూ నువ్వు గొప్పోడంటే అప్పుడు నువ్వు గొప్పోడుగా ఫీల్ అవుతావు. లేదు అంటే అందరూ నిన్ను తక్కువగా చూస్తున్నారనుకో, నేను గూడా మామూలు మనిషినే. నేను కష్టాలు పడుతూనే ఉన్నా అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మీకు అథెంటికేషన్ ఇవ్వటానికి చుట్టూ జనాలు రెడీగా లేరు. దానివల్ల మిమ్మల్ని మీరు నమ్మలేరు. కానీ ఇక్కడ స్పిరిచువాలిటీలో అయన్నీ వర్కౌట్ గావు. ముందు తొందరగా జనాన్ని వదిలించుకోవాలి. అసలు వాళ్ళు అథెంటికేట్ చేయడానికి మూలాధారమే లేదు. వాడేం అథెంటికేట్ చేస్తారు నీలో ఉన్న దైవత్వాన్ని? ఆలోచించండి. సో, కాబట్టి ఎవ్వడి అథెంటికేషన్ అవసరం లేదు. ఇక్కడ మిమ్మల్ని మీరు అథెంటికేట్ చేసుకుంటున్నారా లేదా? మీరొక దైవంగా ఉంటున్నారా లేదా? అన్నదే ఇక్కడ పాయింట్. సో, కాబట్టి అర్థం చేసుకోండి. సో, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే, ఈ విశ్వాన్ని అర్థం చేసుకున్నట్టే. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టే. సో, కాబట్టి ఇక్కడ సైన్స్ అంటే ఏం లేదు. మీ బాడీలోకెళ్తే మీకు సైన్స్ మొత్తం అవగాహనలోకొస్తుంది. ఆ తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతది. ఆ తర్వాత ఇంకా అన్నీ జరుగుతాయి. ఇవన్నీ నాకు జరగట్లేదు అన్నారనుకోండి, ఏం పర్వాలేదు. కూర్చోండి. సహనం. సహనమే ప్రగతి. మీరు కోరుకుంటున్నారు ఏదో గావాలని దీని నుంచి కాబట్టి ఏం దొరకదు. అదే ఏమీ కోరుకోకుండా కూర్చోండి వెంటనే వస్తాయి మీకు ఇలాంటివన్నీ. ఎందుకంటే మీ బాడీ ఎప్పుడు చేస్తూనే ఉంటది ఈ పనులన్నీ. ఎందుకంటే దాని సహజత్వం గాబట్టది. నేను ఆస్ట్రల్ ట్రావెల్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. కాకపోతే మీ ఆలోచన విధానం తక్కువగా ఉంది కాబట్టి తక్కువ తలాలు అంటే లోయెస్ట్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో చీకటి తలాలు వాటిల్లో పడి తిరుగుతా ఉంటారు. అందులో కొన్ని పీడ కళలుంటాయి. కొన్ని నార్మల్ కళలుంటాయి. కొన్ని నార్మల్‌గానే రోడ్ల మీద తిరుగుతున్నట్టు ఉంటుంది. సేమ్ ఇట్లనే ఉంటుంది బయటంతా. అట్లా గూడా. అదంతా గూడా లోయర్ డైమెన్షనే. మీరు హైయర్‌కెళ్ళినప్పుడు అదొక డిఫరెంట్ డైమెన్షన్. అయితే ఇదంతా మీకెప్పుడు సాధ్యమవుతుంది అంటే నీ కాన్షియస్‌నెస్ పెంచుకోవాలి. అంటే గుర్తుపట్టాలి. అంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు అవగాహన చేసుకున్నప్పుడు ఇదంతా సహజమే అన్నప్పుడు మీరెన్నో దృశ్యాలు చూడగలుగుతారు. లేదు మీరేదైనా ఒకటి మనసులో పెట్టుకున్నారనుకోండి, ఇక మీరు అది కనపడకపోతే ఇంక మీకు మీ స్పిరిచువాలిటీ ముందుకు పోనట్టే అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఏం లేదు మీరు ఎప్పుడు ఏది అడగద్దు ఎవ్వరిని. పెద్ద పెద్ద గురువుల్ని కలిసినప్పుడల్లా నాకిట్లా అవుపడింది, అట్లా అవుపడింది ఇదంతా కాదు. మీరు సాక్షిగా ఉన్నారా? దాని విషయంలో గూడా. మీకేదైనా ఈవెన్ సాక్షాత్తు భగవంతుడే వచ్చి మీ ముందు నిలబడ్డాడు. అయినా గాని మీరు దానికి సాక్షిగా ఉన్నారు. దీన్నే సాక్షితత్వం అంటారు. దాన్ని అలవరుచుకోండి. మీరు క్వెషన్‌లు అడుగుతున్నారు అంటే అది మైండ్ గేమ్ స్టార్ట్ అయిపోయిందని కూడా గుర్తుపట్టేయండి మీరు. క్వెషన్‌లు అడగకండి.
క్వశ్చన్లు అడగద్దు. క్వశ్చన్లు అడగడం మానేసిన వాడికి అనంతమైన నాలెడ్జ్ లోపలికి వస్తూనే ఉంటుంది. ఆ క్వశ్చనే అడ్డం అనమాట. అవి ఇక నాలెడ్జ్ ఫ్లో అవుతూ ఉంటుంది. వీడి క్వశ్చన్ రేజ్ చేయడం వల్ల ఆ నాలెడ్జ్ ఆగిపోతుంది. అది అసలు చెప్పేది వినిపించుకోకుండా నువ్వేంది మధ్యలో మాట్లాడుతున్నావు అంటది యూనివర్స్. నీకు అసలు ఎందుకు థాట్ ఎందుకు రిలీజ్ చేస్తున్నావు? నీకు అసలు అడగద్దు అసలు ఏది. యూనివర్స్ వచ్చి ఇచ్చేది తీసుకుంటూ ఉండు. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. అన్ని మిరాకిల్సే. అసలు మీరు ఊహించనివి, మీరు మీరు ఇప్పటి వరకు కోరినవి అన్ని మీరు కోరినవి కూడా ఉంటాయి అందులో. కోరనివి కూడా అన్ని తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తుంది యూనివర్స్. ఎందుకంటే నువ్వు సాక్షిగా ఉన్నావు. దేనికి స్పందించట్లా. ఎప్పుడైతే స్పందనలు ఆగిపోతాయో జీవితం నీ పాదాక్రాంతం అవుతుంది. అంటే మొత్తం సృష్టి అంతా నీ కాళ్ళ మీద పడుతుంది వచ్చి. సాక్షిభూతంగా ఉన్నవాడే దేవుడు. అంతే. స్పందించేవాడు మానవుడు. స్పందనలు ఆగిపోతాయి కృష్ణుడికి. అర్జునుడికి స్పందనలు ఉంటాయి ఇంకా. అందుకే యుద్ధం చేయాల్సి వచ్చింది. సంగ్రామం. ధర్మస్థాపన కోసం యుద్ధాలు ఎందుకు చేస్తారు వీళ్ళు? మహాసంగ్రామం ఎందుకు జరిగింది మహాభారత్లో? ఎందుకంటే ఇదే. వీళ్ళు స్పందించడం బాగా ఎక్కువైంది వీళ్ళకి. అందుకని వీళ్ళు యుద్ధం చేసే గెలవాలి. కృష్ణుడికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. రథసారథిగా ఉన్నాడు, ఏదో హెల్ప్ అంతే. ఆ యుద్ధం యొక్క ప్రభావం ఆయన మీద ఏమాత్రం ఉండదు. ఆయనకు ఒక బాణం కూడా తగలదు. ఎందుకని? ఎందుకంటే అసలు ఆ ఫ్రీక్వెన్సీలో ఆయన ఉంటేగా. అర్జునుడి ఫ్రీక్వెన్సీలో కృష్ణుడు లేడు. కృష్ణుడికి చెప్తాడు అంతే, చెయ్యి, యుద్ధం చేయి, తప్పదు. ఎందుకంటే నువ్వు స్పందిస్తున్నావు కదా ప్రతిదానికి. తప్పదు. మీ జీవితాల్లో కూడా అంతే. స్పందనలు ఆగిపోతే అప్పుడు మీరు ఏ యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఉద్యోగ వ్యాపారాలు, కష్టాలు, ప్రెషర్స్ అన్నీ ఆగిపోతాయి. మీరు ఏదో సాధించాలి అని అనుకోకండి. సాధించడానికి ఇక్కడ ఏం లేదు. జస్ట్ కాంతి ప్రసారాలు మాత్రమే ఉన్నాయి. మీ ద్వారా జరుగుతాయి. మీరు ఏది కావాలో లోపల అడగండి, అది జరిగిపోతుంది. మీరందరూ ప్రొటెక్టెడ్ జోన్లో ఉన్నారు. మీరందరూ పోషింపబడుతూ ఉన్నారు ఈ సృష్టి ద్వారా. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అనంతమైన సృష్టి, అదంతా మీ లోపలే ఉంది. సృష్టిలో నేనున్నానని అనుకోకండి ఎప్పుడు. మీ లోపలే సమస్త సృష్టి దాగి ఉంది అని అనుకోండి. అప్పుడు మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. లేదంటే జనాల మాటలిని మధ్యలో ఫూల్ అయిపోతారు మీరు. సో కాబట్టి జనాల్ని పట్టుకోకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటే మాత్రం మిమ్మల్ని మీరే పట్టుకోండి. మీ అంతర్ ప్రపంచాన్ని శోధించండి. మీకు వచ్చే ప్రతి చిన్న అనుభవం అది మీలో దివ్యత్వాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన విషయం. అలాగే మీ చుట్టూ ఉన్న జనాలు కూడా మీకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళందరూ మీకు ఏం నేర్పిస్తారు? ఫైనల్గా మీకు చూస్తూ ఉంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కలా అర్థమవుతూ ఉంటుంది. మనం ధ్యానం చేయకపోతే వీళ్ళలాగా అయిపోతాం అన్న విషయం అయితే నీకు గ్యారెంటీగా అర్థమైంది ఏదో ఒక రోజు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో సాధించేది ఏం లేదు. వాళ్ళకి ఏం తెలియదు. అన్నీ తెలిసినట్టు పోజు పెడుతూ ఉంటారు. అలా అయిపోతాం మనం ధ్యానం చేయకపోతే. అవగాహన. ఈ ప్రపంచంలో మనకు కావాల్సింది ఏంటి? అవగాహన. అవగాహనే మీ సంపద అవ్వాలి. అప్పుడు సంపదలు మీ వెనక పడతాయి. అయితే ఆ సంపదలను కూడా మీరు సాక్షిభూతంగానే ఉంటారు. అది పెద్దగా పట్టించుకోరు మీరు వాటిని. ఎందుకంటే సంపదలు మీ వెనక పడుతుంది. ఇంకా మీకు జీవితంలో కావాల్సినవన్నీ మీ జీవితంలో వెనకబడతాయి. ఈవెన్ భగవంతుడే మీ సొంతం అవుతాడు. సమస్త ప్రకృతే మీ సొంతం అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడూ అన్యంగా లేదు మీ నుంచి. మీరే అదిగా ఉన్నారు. అదే మీరుగా ఉన్నారు. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. మీలో ఉన్న ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మరి మళ్ళీ మనం కలుసుకుందాం అత్యున్నతమైన విషయాలు చర్చించుకోవడానికి.